మనతో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు ఉన్నారు. విమోచన దినం సందర్భంగా ఏంటి బీజేపీ చేస్తున్న ప్రచారం ఏంటి, ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి, విమోచన దినం వస్తుంది, మీ బీజేపీ విధానం ఏంటి, ఈసారి ఎలా జరపబోతుంది, ఏ మెసేజ్ తీసుకెళ్లాలనుకుంటుంది పబ్లిక్లోకి? అంటే బీజేపీ తరఫున తెలంగాణకు మన ఈ విమోచన దినోత్సవం 17th సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. అందులో ఈ సంవత్సరం చాలా పెద్దగా చేస్తాను. దానికి ఇప్పుడు ఈ రజాకర్ సినిమా కూడా ఎగ్జిబిట్ చేసి అందరికి కూడా తెలవాలని. అప్పుడు ఈ మన కాసిం రిజ్వీ గారు అప్పుడు మన లాస్ట్ నిజాం ఏ విధంగా దీన్ని మన ఇండియా అందరికీ కూడా 15th ఆగస్టుకు ఇండిపెండెన్స్ వచ్చినా మన తెలంగాణకు 15th రాలేదు, అయితే 17th వచ్చింది. బికాజ్ మన పటేల్ ఈ విమోచన దినం 17 సెప్టెంబర్ను ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరుపుతున్నాయి. కానీ తెలంగాణలోనే ఆ సంప్రదాయం లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వమే జరుపుతూ వస్తుంది. ఎందుకు ఈ వైరుధ్యం? అంటే అది మన బీజేపీ చాలా రోజుల నుంచి దాని కొరకు ఫైటింగ్ చేస్తూ ఉంది. ఇప్పుడు కంటిన్యూగా ఫైట్ చేస్తాము. గవర్నమెంట్ మీద డిమాండ్ చేస్తాను, అన్ని స్టేట్ చేస్తున్నాను, మనం కూడా చేయాలని. అయితే అదే భాగంగా గవర్నమెంట్ అఫీషియల్గా చేయట్లేదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ను బాగా ప్రెషర్ చేసి దీన్ని ఎట్లయినా ఇంప్లిమెంట్ చేయాలన్నది మా మెయిన్ ఉద్దేశము. అందులో ప్రజలందరికీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం జరుపుతున్నప్పుడు ఒకలాగా మాట్లాడాడు, తెలంగాణ విమోచనం మీద అధికారంలోకి వచ్చాక ఒకలాగా వ్యవహరించాడు. ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొదటి నుంచి ఒక విధానంతో ఉంది, ఒక ఓట్ బ్యాంకు విధానంతో పోతూ ఉండడం వల్ల అది ఎప్పుడు జరపలేదు. గతంలో ఉమ్మడి ఏపీలో జరపలేదు, ఇప్పుడు కూడా జరుపుతుందని ఆశించే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ గురించి మీకు ఎక్కువ తెలుసు, అందుకే ఆయన అందరినీ యూజ్ చేసుకొని వదిలేశారు. ఈ కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ గురించి ప్రతి ఒక్కరిను యూజ్ చేసుకొని వదిలేశారు. అందుకే గవర్నమెంట్ ప్రజలందరూ తీర్పు ఇచ్చారు అగెనిస్ట్గా. కాంగ్రెస్ కూడా మొదటి నుంచి వాళ్ళది ఒకే విధంగా ఉంది. మొదటి నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వాళ్ళే రూల్ చేశారు, వాళ్ళు చెప్పిన ఏమీ కరెక్ట్గా అన్నీ చేయలేదు. కాబట్టి ఓన్లీ బీజేపీ గవర్నమెంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత అఫీషియల్గా డిక్లేర్ అవుతుంది. అంతవరకు మేము గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడతా ఉంటాం. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి దింపారు. ఈ తెలంగాణ వాడు, తెలంగాణ వ్యక్తి అనే ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చారు, కానీ అదంతా ఫలించలేదు. ఈ విధానాన్ని, ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే తెలంగాణ వ్యక్తి అనేది ఓకే, బట్ ఇప్పుడు పార్టీ పరంగా చూడప్పుడు పార్టీ ఫస్ట్, తర్వాత తెలంగాణ మన అది సెకండ్ అవుతుంది. కాబట్టి పార్టీ పరంగా బీజేపీ గెలుస్తుంది అనుకున్నాం, అందరూ బీజేపీకి ఓటేశారు. తర్వాత బీజేపీ కాకుండా బయట నాన్ బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ. అయితే ఇక్కడ జాతీయవాది, ఉదారవాది మధ్య జరిగిన పోరు ఇది అని ఒక ప్రచారం జరిగింది, మీరెట్లా చూస్తారు? అంటే ఇప్పుడు రాధాకృష్ణన్ గారికి ఆయన చరిత్ర బాగా ఉంది. అంటే అట్లాంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా మంచి సుప్రీంకోర్టు జడ్జ్ ఈజ్ అ గుడ్ జడ్జ్. బట్ ఎప్పుడైతే దేశం కొరకు వచ్చినప్పుడు జాతీయవాదం ఇంపార్టెంట్, అందుకే బీజేపీ రాధాకృష్ణ గారిని పెట్టింది, గెలిచాడు కూడా. రాహుల్ గాంధీ ఓట్ చోరీ గద్దే చోడు అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేపడతా ఉన్నారు. కామారెడ్డిలో 15న సభ జరపబోతున్నారు కాంగ్రెస్, విజయోత్సవ సభ అని. ఎట్లా చూస్తారు? కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ చేస్తారట, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ గురించి మీకు తెలుసు, ఇంతకుముందు బీసీ రిజర్వేషన్లో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, దాన్ని ఇంతవరకు ఏం చేయలేదు. తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు అన్ని అబద్ధాలు చెప్పి పవర్కి వచ్చారు, బట్ అవన్నీ కూడా ఏమీ ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. అందుకొరకే బీజేపీ ఎప్పుడు అన్ని ఇష్యూస్ను మీద ఫైట్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. మరొక బీజేపీ ప్రధాన కార్యదర్శి మనకు అందుబాటులో ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వీరేందర్ గౌడ్ గారు, తొలుత మీకు శుభాకాంక్షలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినందుకు. తెలంగాణ విమోచన దినం సమీపిస్తుంది, అలాగే ఓట్ చోరు గద్దే చోడు అనే నినాదంతో రాహుల్ గాంధీ వెళ్తున్నాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ జరుపుతుంది, దాన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్? అంటే ఎవరైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి ఓట్ చోరు ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అని చెప్పొచ్చు. మరి ఇలాంటి వారు ఓట్ చోరు గురించి మాట్లాడడం దురదృష్టకరం. ఒక భారతదేశంలో ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దానిపైన నిందలు మోపి భారతదేశంలో ఉన్నటువంటి, అంటే వాళ్లకు ఎలక్షన్లు గెలవడం చేతగాక, ఎలక్షన్ల పైన
వాళ్ళు చేస్తున్న పని వల్ల ప్రజలు వాళ్ళు ఎన్నుకోకపోయే వరకు అది తట్టుకోలేక ఈ సంస్థల పైన నింద మోపడం మొదలుపెట్టారు. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏదో బీసీ డిక్లరేషన్ పైన మీటింగ్ పెడుతూ ఉన్నారు. దీనంతా ఈ బీసీలను మోసం చేసిన డిక్లరేషన్ మీటింగ్ పెడుతున్నారని చెప్పి మేము అనుకుంటున్నాము. బీసీలను మోసం చేస్తూ వాళ్ళు ఈ మీటింగ్ని పెట్టుకుంటున్నారని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలలో 10%, 12% ఉన్న మైనారిటీలను బీసీలో కలిపి బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను వాళ్ళు లాక్కొని బీసీలోకి రావాల్సినటువంటి వాటాను లాక్కొని ముస్లింలకు అంటగెట్టుతున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు మాకు న్యాయం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దీన్ని బీసీలకు ద్రోహం చేసే మీటింగ్ కాంగ్రెస్ పార్టీ పెడుతూ ఉంది. ప్రతి బీసీ సమాజానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీధులకు తీసుకొచ్చేటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది. అలాగే ముఖ్యంగా ఎపిక్ కార్డులు 2 ఎపిక్ కార్డులు ఉన్నాయని ఎన్నికల కమిషన్ అన్నందుకు ఈరోజు కోటా నీలిమ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒకవేళ మనము ఒక దగ్గర ఆల్రెడీ మనకు ఓటు ఉంటే మనం ఒకవేళ అడ్రస్ మారామంటే అది మన బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ ఐడి దాన్ని క్యాన్సిల్ చేసి ఇంకో దగ్గరికి మనము మారుతున్నామని చెప్పడం. అది చేయలేదంటే దాని రెస్పాన్సిబిలిటీ కూడా మన పైనే ఉంటుంది. కొద్ది వరకు దాని డూప్లికేషన్ ఇట్లా ఇప్పుడు ఆమె ఎన్నికల కమిషనే చేయలేదు అని ఆ నిందను ఎన్నికల కమిషన్ వైపు మోపుతున్నది. ఎట్లా చూడొచ్చు అంటే ఆ ఫామ్లో మనం చూడాలి. ఆ ఫామ్లో ఒకవేళ తను అక్కడ నుంచి ఇక్కడ నేను మారాను అని చెప్పి గిట తను ఆల్రెడీ ఫామ్ పెట్టుంటే దానికి ఎందుకు టెక్నికల్గా అయిందనేది చూడాలి. లేదంటే మటుకు ఎందుకు నేను నా ఓటు ఇంతకుముందు ఖైరతాబాద్లో ఉండేది, నేను ఇప్పుడు అది నా ఓట్ని నేను మహేశ్వరంకి మార్చుకోవడం జరిగింది. ఐ మేడ్ షూర్ అక్కడ ఓట్ డిలీషన్ అయిందని చెప్పి నేను చూసుకున్నాను. అక్కడ నుంచి ఇక్కడికి మారిందా లేదా అని కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే అంటే అది యాజ్ అ సిటిజన్ అది నా రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీని దాన్ని పక్కన పెట్టుకొని ఏదో ఎలక్షన్ కమిషన్ చేసినడం అనేది చాలా తప్పది. ఈ ప్రధాన కార్యదర్శిగా పార్టీని బలోపేతం చేయడానికి మీ కార్యాచరణ ఏంటి రాష్ట్రంలో? పార్టీ విధి విధానాలు, పార్టీ ఆలోచన విధానాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పి నాకు ఇచ్చినటువంటి బాధ్యత మరి రామచంద్రరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను, మా అధ్యక్షులకు. అదేవిధంగా ఈ పార్టీ విధి విధానాల్లో పార్టీని కిందికి తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికల్లో భవిష్యత్తులో తెలంగాణలో నా వంతు ప్రయత్నం చేసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద తెలంగాణ విమోచన నేపథ్యంలో బీజేపీ మరొకసారి నిజాం కాలంలో జరిగిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తేవడం కాకుండా తర్వాత తమ ప్రభుత్వం వస్తే తమే అధికారికంగా ఈ విమోచన దినాన్ని జరుపుతూ ఉంటుంది. అలాగే ఎన్నికల వ్యవస్థలో ఓట్ చోరీ గద్దె చూడని నినాదము చేసిందంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ నాయకులే దానికి బాధ్యులు అంటున్నారు. అలాగే ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్రంలో బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికీ కామారెడ్డిలో ఒకవైపు బీసీలను మోసం చేస్తూ మరోవైపు కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవం జరపడం అనేది చాలా అర్థం లేని పని అని కూడా బీజేపీ నేతలు అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీనివాస్, 99 బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్ నుంచి.